నీ లైఫ్ లో ఎంత పెద్ద తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఎప్పుడు వెళ్ళి ఒక కాకిని మాత్రం కెలకొద్దు. ఎందుకంటే మీరు ఊహించిన కూడా లేరు కాకిలు ఎన్ని విధాలుగా పగ తీర్చుకుంటాయో. చూడండి, కాకుల్ని తెలివైన పక్షులుగా లెక్కించబడతాయి. వీటికి టూల్స్ ని ఎలా వాడుకోవాలో తెలుసు, వాటిని ఎలా తయారు చేయాలో తెలుసు, వీటికి ఫిజిక్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలుసు. ఈ రాయిపికలన్నింటినీ తీసుకెళ్లి ఈ నీటిలో వేసేస్తాడు ఆ నీళ్ళు పైకి రావడానికి. ఈ వాల్నట్ తీసుకెళ్లి రోడ్డు మధ్యలో పెడతాడు, దానిపై నుంచి ఏదైనా ఒక బండి వెళ్ళిపోతే తర్వాత నవ్వులు తినేయడానికి. ఇంకా ఇవి జీవిస్తాయి ఎలాంటి చింత లేకుండా. కాకపోతే వీటిని ఎవరు గెలకుండా ఉన్నంత వరకు. ఒకవేళ పొరపాటున కానీ ఈ కాకిని మనం గెలికామా ఇంకా అంతే సంగతులు. ఆడెళ్ళి వాళ్ళ పరివారం మొత్తానికి చెప్తాడు మనం ఏం చేసామో. ఎవర్రా మా కాకిబాయిని గెలికింది. ఇంకా మొత్తం అన్ని కాకులు మన మొహాన్ని గుర్తుపెట్టేసుకుంటాయి, ఒక్కొక్కటిగా వచ్చి మనకి అటాక్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి, రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇంకా అన్ని కలిపి స్ట్రాటజీ కూడా రెడీ చేసుకుంటాయి, ఇంకా ఎన్ని విధాలుగా మనకి అటాక్ ఇవ్వాలా అని. ఇంకా ఇవి వాటి పిల్లలకు కూడా చూపించేస్తాయి పెద్ద అయిన తర్వాత అటాక్ ఇవ్వడానికి. కొన్ని కేసెస్ లో అయితే మనిషి చనిపోయిన తర్వాత కూడా అవి సమాధి దగ్గరికి వచ్చి నోటితో పొడిచేవంట.